ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్రంలోనే కడప జిల్లా పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అయితే అదే స్థాయిలో అంతే పేరు గడించిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కడప జిల్లా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఒకసారి రాజ్యసభ మెంబర్గా ఉంటూ ఒకే పర్యాయంలో అంటే రాష్ట్ర హోంమంత్రిగా మరొకసారి కార్మిక శాఖ మంత్రిగా పేరు గడించి రాజకీయాలలోనే తిరుగులేని నాయకుడిగా ఎంతో నైపుణ్యం, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తుల ఎగుల చాణక్య రచన నేర్చుకున్న నాయకులు ఆయనే. మన మాజీ హోంమంత్రి, అందరికీ గుర్తు ఉండిపోయే నాయకుడు ఎంవి మైసూరారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన రాజకీయానికి కొద్ది కాలం పాటు విరామం ప్రకటించి ఇంట్లోనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనుకోని కారణాల రీత్యా టీడీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ నుంచి కూడా ఇప్పుడు బయటికి వచ్చి ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నారు. అయితే మొత్తం ఈ సుదీర్ఘ రాజకీయ కాలం పాటు జరిగిన పరిణామాలు ఏమిటన్నవి వివరాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం ఆయన మనం వెంట ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైసీపీలంతా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం విరామం తీసుకుంటున్నారు. ఈ విరామాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? అంటే ఏదో గతంలో నాకు జరిగినాయి కదా, రాజకీయ పరిణామాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల నేపథ్యంలో కనీసం ఏమి జరిగినాయి అనేటి రాయాలనేది. ఈ రాజకీయ పదవుల కంటే కూడా ముఖ్యంగా ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, కరువులు ఎక్కువ వస్తుంటాయి. ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలా మంచి అనే ఉద్దేశంతో గతంలో రాయలసీమ ఉద్యమం అని దానికి సారథ్యం వహించడం కూడా జరిగింది. ఆ ఉద్యమ ప్రభావం ఉన్నది కాబట్టి అందులో జరిగిన పరిణామాలను ఏదైనా విశ్లేషించితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని ఈ సమయాన్ని అందుకు కేటాయిస్తున్నాను రచనా వ్యాసంగానికి. ప్రస్తుతం ఏదో మీరు 1986లో పాదయాత్ర చేశారు కదా, అప్పట్లో మీరు ఒక ఉద్యమం 88లో 86లో మీరు సాయి ప్రతాప్ గారు, అవును, ఒకవైపు మరోవైపు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకవైపు పాదయాత్ర. అంటే ఆ పాదయాత్ర సన్నివేశాలంతా కూడా ఇప్పుడు మీరు ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు ఉన్నారు. ఎంతవరకు వచ్చింది ఆ పుస్తకం? రాస్తున్నాను, మధ్యలో ఉన్నాను. అంటే అప్పుడు అంటే అది లిమిటెడ్ పర్పస్. ఏమంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అయితేనేమి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అయితేనేమి, మిట్టకందాల డీప్ కట్ అయితే ఆ రోజుల్లో అంజయ్య గారి టైంలో దానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ఒకే శ్రీశైలం కుడి కాలువ ఉండేది. తర్వాత ఎడమ కాలువకు కూడా ఇన్వెస్టిగేటింగ్ చేయమన్నారు కాబట్టి వాటిని రెంటిని దృష్టిలో పెట్టుకొని సామర్థ్యం 11,000 క్యూసెక్కులేమో ఉన్నది. మరి అటు తర్వాత మద్రాసుకు మంచినీటి సప్లై కూడా అక్కడి నుంచే ఇవ్వాల్సింది ఉంది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులను గురించి కూడా ఆలోచన దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాని సామర్థ్యం పెంచాలని చెప్పి అప్పటి ప్రభుత్వానికి మేము లేఖలు కూడా రాయటం జరిగింది. సరైన స్పందన లేదు, టెండర్లు పిలుస్తున్నారు. ఇది ఆ మేరకే టెండర్లు పిలిస్తే కనుక ఆ సామర్థ్యం పెరగకపోతే కనుక భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందనే దృష్టితో పాదయాత్ర చేసి ఒక విధమైన ప్రొటెస్ట్ చేయాలనుకున్నాం అక్కడ. అంటే సింబాలిక్గా మేము ఆ కాలువం తవ్వాలంటే మాకు అలివేది కాదు, సింబాలిక్గా కాలువం తవ్వాలనుకున్నాం. తవ్వే ముందర కొంచెం ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలని చెప్పి పాదయాత్రను జోడించుకున్నాం. దానికి జోడించుకున్నప్పుడు ఈ పాదయాత్ర అప్పటికి ఈ ప్రాంతాల్లో ఎవరికి కూడా తెలియదు. మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలా, రోజుకి ఎంత దూరం నడవాలా, ఇవన్నీ కూడా ఏవి లేవు అప్పుడు. సమగ్రమైన సమాచారం అక్కడ ఉంది కదా. దండి సత్యాగ్రహం పుస్తకం తెచ్చుకొని చూశాను ఎట్లా చేశారు గాంధీ గారు. అంటే ఆయనంత పెద్దవారం కాదనుకో, కనీసం పద్ధతులు ఏమవలంబించినారు అనేది అవి చదివిన తర్వాత మేము 20 కిలోమీటర్లు రోజుకైతే సరిపోతాం. అప్పుడు ఆయన 10 మైళ్ళు పెట్టుకున్నారు, అంటే 15-16 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా మాకు కూడా ఆయనంత జాతీయ నాయకులం కాదు కాబట్టి గ్రామాల్లో ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లే.
అందువల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 కిలోమీటర్లు అయితే సరిపోతుందని 20 కిలోమీటర్లు ఉంచుకున్నాం. అంటే ఉదయం ఎక్కువ అవుతుంది, సాయంకాలం తక్కువ అవుతుంది. ఇప్పుడు మాదిరి టెక్నాలజీ లేదు. అన్ని టెంట్లు, పడుకోవడానికి వసతులు, భోజనాలు చేయడానికి భోజనశాలలు, ఇవన్నీ లారీల ముందు తరలించిపోవడం, టెంట్లు వేయడం, వీళ్ళు నడిచే తెలికి అన్నీ రెడీ చేయడం అటువంటిది ఏమీ లేదు. అప్పుడు ఏదో గ్రామంలో ఒక దేవాలయమో లేకపోతే బడో ఉంటే కనుక కనీస వసతులు ఉండేవి పడుకోవడానికి అని అట్లా డిస్టెన్స్ పెట్టుకొని మార్నింగ్ ఎక్కువ తక్కువలతో 20 కిలోమీటర్లు ఉండేటట్టు 3 బృందాలు చేశాము. అప్పుడు తిరుపతి నుంచి ఒక బృందము, రాయదుర్గం నుంచి ఒక బృందము, లేపాక్షి నుంచి ఒక బృందము, 3 బృందాలు చేసిన తర్వాత మిగతా నాయకులు కూడా మేము కూడా కర్నూలు ఒక ప్రాంతం అంతా పక్కన పోతుంది, ఆదోని నుంచి చేస్తామని తర్వాత మంత్రాలయం నుంచి శేషన్ రెడ్డి గారు, రఘురామరెడ్డి గారు వారు పెట్టుకున్నారు. రాయదుర్గం నుంచి రాజశేఖర రెడ్డి గారు, లేపాక్షి నుంచి రమణారెడ్డి ఆ బృందాలకు నాయకత్వం వహించినారు. తిరుపతి నుంచి వచ్చే బృందానికి నేను నాయకత్వం వచ్చాను. ఇప్పటికే ఫస్ట్ టైం సాయి ప్రతాప్ గారు కూడా పార్లమెంటుకు నిలబడి ఉన్నారు, ఓడిపోయారు. ఓడిపోయినా ఆయన నాతో పాటు మొదటి నుంచి తిరుపతి నుంచి పోతిరెడ్డిపాడు వరకు నడిచారు పాదయాత్రలో. అందరం కలిసి ఒక బృందంగా వచ్చి ప్రజలకు ఒక్కొక్క చోట రోజుకు 1-2 సమావేశాల్లో చెప్పడం, విషయాలు చెప్పడము, ఎందుకు తీసుకున్నామని పాదయాత్ర ఉద్దేశాలు వివరించడము. అందరం 17వ తేదీకి చేరాలని నంద్యాల. ఎందుకంటే ఒకరికి కొంచెం 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఇట్లా తేడాలు వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ ఆ తేడాలు చూసుకొని ఒకరోజు ముందో ఒకరోజు ఎన్నుకో పాదయాత్ర మొదలు పెట్టుకొని 17వ తేదీకి ఖచ్చితంగా నంద్యాల ఒక సమావేశమే. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు పోదామని. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు పోయి ఆ రోజున సింబాలిక్గా ప్రొటెస్ట్ చేయాలనేది మా దృక్పథం. అది నెరవేర్చాము. నెరవేర్చిన తర్వాత పరిణామ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 89-90లో. వచ్చినప్పుడు దాని సామర్థ్యం పెంచేదానికోసం అప్పుడున్న విజయభాస్కర్ రెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన రిటైర్డ్ ముఖ్యమంత్రి సలహాదారుగా వారి సూచన మేరకు 18,000కు సామర్థ్యం పెంచి లైనింగ్ చేస్తే 30,000 వస్తుంది, భవిష్యత్ అవసరాలు కూడా తీరుతాయని 18,000కు పెంచటము, తర్వాత పనులు కూడా చేపట్టడం జరిగింది. ఈ కాలం పెంచిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ కూడా టెండర్లు పిలిచడం జరిగింది. సరే, ఈ పనులు అనేటి కాంట్రాక్టర్లు వీళ్ళు ఉంటారు కాబట్టి అధికార యంత్రాంగము ఇవి ఆలస్యం అవుతూ ఉండొచ్చు. అవి అట్లే ఉన్నాయి. ఏదైతే 18,000కు పెంచినామో పెంచిన సామర్థ్యం అట్లే ఉన్నది. లైనింగ్ చేయలేదు, మళ్ళీ ఏం చేయలేదు దానికి. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా లైనింగ్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని ఇంకా కొంచెం వెడల్పు చేస్తే ఇటు కొంత అటు కొంత వచ్చి 40,000కు త్వరకంతోనే చేసి వదిలిపెట్టేసినారు. ఏదైతే డిమాండ్ తీసుకొని పాదయాత్ర చేసినామో ఆ డిమాండ్ని అయితే అల్టిమేట్గా మేము పూర్తి చేయగలిగినాం. ఎన్నికల సమయంలో ప్రజలు కూడా ఏ నాయకుడు ఎక్కువ మొత్తం ఇస్తాడు ఓటు కోసము అనేది ఎదురు చూస్తుంటారు. అంటే ప్రజలు ఇలా తయారు కావడానికి కారణం ప్రజల్లో మార్పు అంటారా, లేదంటే నాయకులు ప్రజలకు అట్లా తయారు చేశారంటారా? ఇది కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరు చెప్పలేము. అంట ప్రజలు కావాలని అడుగుతున్నారు, రాజకీయ నాయకులు ఇస్తున్నారా, లేక రాజకీయ నాయకులు మరిపించినారు ప్రజలు నేర్చుకున్నారన్నామా, ఏది మిళితమైంది.